పీడబ్ల్యూడి ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ మురళి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొడమరి సుబ్రహ్మణ్యం, చిత్తూరు జిల్లా అధ్యక్షులు వాసాల శివకుమార్, తిరుపతి జిల్లా అధ్యక్షులు జె మురళి గారి ఆధ్వర్యంలో చిత్తూరు ఉమ్మడి జిల్లా కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులందరూ కూడా సుదీర్ఘంగా దివ్యాంగుల సమస్యలపై చర్చించుకోవడం జరిగింది. ఉమ్మడి జిల్లాలో ఉన్న దివ్యాంగులకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా పీడబ్ల్యూడి ఫెడరేషన్ కమిటీ దృష్టికి తీసుకురావాలని, తీసుకువచ్చిన తర్వాత వాటిని ఏ విధంగా పరిష్కరించాలో ఆ విధానంలో ఉమ్మడి జిల్లా కమిటీ సభ్యులందరూ కూడా కృషి చేయడానికి ముందడుగులు వేస్తారని, అలాగే ఈ యొక్క మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోనికి రాగానే దివ్యాంగులకు 3,000 ఉన్న పెన్షన్ను 6,000 చేయడం చాలా గర్వించదగ్గ విషయమని, ఈ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారిని మనం ఎంతో ఆయనకి రుణపడి ఉండే పరిస్థితులు ఉన్నాయని, అలాగే మన యొక్క జిల్లాలో కాకుండా రాష్ట్రం మొత్తం మీద దివ్యాంగుల సమస్యలపై, దివ్యాంగుల యొక్క డిమాండ్లపై, దివ్యాంగుల యొక్క పరిస్థితులను మెరుగుపరిచే దిశగా వారి కోసం మనం ఎంతో పనిచేయవలసిన అవసరం ఉందని, రాబోయే దినాల్లో మన సమస్యలన్నింటినీ కూడా రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అట్లాగే జనసేన పార్టీ అధ్యక్షులు మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొని వెళ్తామని, వారి ద్వారా మన యొక్క దివ్యాంగుల సమాజ అభివృద్ధిని పెంపొందించడానికి ముందడుగులు వేస్తామని కమిటీ సభ్యులందరూ కూడా తీర్మానం చేసుకోవడం జరిగింది. ఇంకా రాబోయే దినాల్లో ఉమ్మడి జిల్లాలో దివ్యాంగులందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా కమిటీలు ఏర్పాటు చేయాలని, మండలాల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని, మనం బలంగా మన ఇరు జిల్లాల్లో పీడబ్ల్యూడి ఫెడరేషన్ కమిటీని బలపరిచే దిశగా ముందుకెళ్లాలని కమిటీ సభ్యులందరూ కూడా నిర్ణయించుకోవడం కూడా జరిగింది. కాబట్టి ఇరు జిల్లాల్లో ఉన్న దివ్యాంగులందరూ కూడా పీడబ్ల్యూడి ఫెడరేషన్కి సపోర్ట్ చేయాలని కోరడం జరిగింది.